ఇవాళ నేను కోయంబత్తూర్ టు నెల్లూరు ఎలా ట్రావెల్ చేస్తానో చూపిస్తారండి. ఇంకా వన్స్ నా ఆఫీస్ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చాను లేదో వర్షం అనేది స్టార్ట్ అయింది. ఇంకా మా ఆఫీస్ నుంచి రైల్వే స్టేషన్ అనేది జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ అండి మాకు. ఇంకా అలా 5 to 10 మినిట్స్ తర్వాత రైల్వే స్టేషన్కి అనేది రీచ్ అయిపోయాయి. ఇవాళ నేను ట్రావెల్ చేయబడే ట్రైన్ వచ్చేసి రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ కోయంబత్తూర్ టు నెల్లూరు. ఇంకా అలా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అనేది వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అలా రైల్వే స్టేషన్ అలా కొంతసేపు అలా చూస్తున్నానో లేదో ఇంకా అనౌన్స్మెంట్ ఇచ్చేసారు, ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుందని. ఇంకా అలా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకా మన సీట్ దగ్గరికి వెళ్ళి లగేజ్ అని పెట్టుకున్నాం లేదా ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అలా విండో సీట్ పక్కన కూర్చొని ప్రశాంతంగా మహేష్ బాబు సాంగ్స్ వింటూ ఉన్నా. ఇంకా తర్వాత A few moments later. రిజర్వేషన్ కాస్త జనరల్ బోగీగా మారిపోయింది. ఇంకా ఎలాగోలాగా నైట్ 2:10 కల్లా మనం నెల్లూరు అనేది రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకున్నాడు. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.